సందేశాత్మక మరి మహోన్నతమైన బైబిల్ యొక్క విజ్ఞానాన్ని తెలిపే ఈ చక్కటి ఉపదేశానికి, బైబిల్ బోధించే ఉపదేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విశ్వాంతరాలలోనికి బైబిల్ ద్వారా కొనసాగుతున్న ఈ గొప్ప పర్యటన వెళదాం. దేవుడు కలుగు చేసిన వాటిని చూచి ఆశ్చర్యపోతూ ఆయన నామాన్ని మనం కీర్తిద్దాం. ఈ సమయంలో బైబిల్లో ఒక మంచి మాట మీతో చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అది కీర్తనల గ్రంథం 111వ కీర్తనలోని 2వ వచనాన్ని దయతో చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి గొప్పవి అంటున్నాడు. చూడండి, మన తండ్రి యెహోవా అనగా లోకాలను కలుగజేసిన మన కన్న తండ్రి. ఆయన క్రియలట చాలా గొప్పవి అట. వాటి యందు ఇష్టము గలవారందరూ వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు అంటున్నాడు. చూడండి, ఎందుకు మనం విచారించాలి? ఏమండి, ఈ విశ్వాసమును గూర్చి కానీ లేదా మారు మనస్సును గూర్చి కానీ వీటిని గూర్చి బోధించకుండా ఈ విశ్వంలోని దాగి ఉన్న వాటిని గూర్చి తెలుసుకోవటం అవసరమా అనే సందేహం చాలామంది క్రైస్తవుల్లో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే అవన్నీ నిర్జీవ క్రియలు. బైబిల్ చెప్పిన మూలోపదేశాలు అంటారు. నేటికి ఈ క్రైస్తవ ప్రపంచం అక్కడే ఉండిపోయిందండి. అది దాటి బైబిల్లోని మేధస్సులోనికి మరి నాటి నుండి నేటి వరకు క్రైస్తవ బోధకులు క్రైస్తవ్యాన్ని అటు ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయటం లేదు. అందుకే వాళ్ళు చూడండి, ఈ విశ్వ సంగతులను గురించి ఎప్పుడు వాళ్ళు మాట్లాడరు. ఎంతసేపు శరీర సంబంధమైనవి, దానితో పాటుగా బైబిల్లో చెప్పిన ప్రాథమిక పాఠాలు అంటారు దానిని. బైబిల్ ఏమేమి వర్ణించిందంటే, ఒకసారి ఆ మాట దగ్గరికి వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ క్రియలను మీరు విడిచిపెట్టి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి మీరందరూ విశ్వాసం ఉంచండి, మారు మనస్సు పొందండి, బాప్తిస్మములు గూర్చిన బోధలు, హస్త నిక్షేపణమును, చేతులుంచటం, మృతుల పునరుత్థానమును, మృతులందరూ తిరిగి లేస్తారు, నిత్యమైన తీర్పును, మనందరికీ తీర్పుంది అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు అంటున్నాడు. చూడండి, ఇవన్నీ అంటే ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎక్కడ నిలబడిపోయింది అంటే క్రీస్తును గూర్చిన మూలపాఠాలు అనగా, ఒక తెలుగులోని మూలపాఠాలు ఆ ఆ ఈ అని మనం అంటాం కదండి. ఆ అనగా అమ్మ, ఆ అనగా ఆవు, ఇవి ప్రాథమిక పాఠాలు అంటారు. ఏమండి, ఈ ప్రాథమిక పాఠాల దగ్గరే ఈరోజు క్రైస్తవ్యం నిలబడిపోయింది. కానీ దేవుని యొక్క అపారమైన జ్ఞాన సంపదలోనికి వెళ్ళటం లేదండి. కారణం, మొదటి వీళ్ళకి అర్థం కాలేదు, బోధించే వాళ్ళకి వీళ్ళకి అర్థం కాలేదు కనుకనే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నారు. నిజానికి విశ్వంలో జరుగుతున్న అద్భుతాలు, దేవుడు కలుగజేసిన వాటిని గురించి మనం ఆలోచించాలా, విచారించాలా, తెలుసుకోవాలా, వాటిని ప్రకటించాలా అంటే ఇదిగో ఇప్పుడు నేను మీకు చెబుతున్న మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అవి దేవుని వలన కలిగిన మహత్తైన కార్యక్రమాలు. ఎప్పుడూ మూలోపదేశాలేనా? చెప్పండి, నేను వద్దనటం లేదు. క్రొత్త వారికి చెప్పండి. ఎప్పుడు వినిన వారికి అవే పాత పాఠాలు చెబుతూ 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 క్రైస్తవ్యాన్ని నిద్రపుచ్చేశారండి. క్రైస్తవ్యాన్ని సంపూర్ణతలోకి తీసుకుని వెళ్ళలేకపోతున్నారండి. అందుకే చూడండి, ఏ బోధకుడు మాట్లాడినా అందులో మారు మనసును గూర్చిన బోధ ఉంటుంది, అందులో నిరీక్షణను గూర్చిన బోధ ఉంటుంది, అందులో మృతుల పునరుద్ధానంను గూర్చిన బోధ ఉంటుంది, అందులో హస్త నిక్షేపణ గూర్చిన బోధ ఉంటుంది, మారు మనసుకు సంబంధించిన బోధ ఉంటుంది. ఇవేనండి, మీరు పరిశీలించండి. అవి చెప్పొద్దని నేను అనటం లేదు, అది ప్రాథమిక పాఠాలు. ఇంకా ఎన్నెన్నో సంగతులు, దేవుడు రాయించిన మహాద్భుతమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. అవి క్రైస్తవ విశ్వాసులకు చెప్పేది ఎప్పుడు?
వీరు నమ్మి ఈ క్రైస్తవ ప్రపంచమంతా కలిసి వినలేని ఈ మానవ ప్రపంచానికి ప్రకటించేది ఎప్పుడు చెప్పండి? గుడులు అనగానే బడులు అని మర్చిపోకండి ప్రియులారా. గుడి అనగానే అదొక బడి. దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపదేశించే మాస్టారే వాక్యోపదేశకుడు, బోధకుడు. ఎప్పుడు చూచినా బైబిల్లో ఆ ప్రాథమిక పాఠాలేనా? సంసోను గూర్చిన వాక్యాలు, మోషేను గూర్చిన వాక్యాలు, ఏమండి ఎవరో కొందరును గూర్చిన బైబిలులో రాయబడిన ప్రాథమిక పాఠాలు, ఉపమానాలు ఇవేనా అండి? కాదర్రా. పౌలు గారు మహాజ్ఞానాన్ని పొంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనేక కొత్త సంగతులు ఆయన తెలుసుకొని ఎన్నెన్నో విషయాలు ఆయన తన పత్రికల్లో వివరించారండి. అందుకే క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, ఈ ప్రపంచానికి తెలియజేయాలి. నువ్వు కేవలం బైబిల్ పట్టుకొని వినలేని ఈ మానవ ప్రపంచానికి బైబిల్లో విశ్వాసం ఉంది, బైబిల్లో మారు మనస్సు ఉంది అని చెప్పినంత మాత్రాన సరిపోతుందా? వాళ్ళు నమ్ముతారండి? వాళ్ళందుకే హేతువాదులుగా, నాస్తికులుగా వాళ్ళు మారిపోయారు. మరి వాళ్ళందరినీ కూడా బైబిల్ ముందు వారు సాష్టాంగపడాలి అంటే బైబిల్ యొక్క ఖ్యాతి, దాని కీర్తిని, అందులో వ్రాయబడిన జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అంటే మనం ఉపదేశించాలి కదండి. అందుకే అంటున్నాడండి. అందుకే ఈ పాఠాలు మనకి, ఈ బైబిల్ విశ్వవిద్యాలయం అందుకే ఈ పాఠాలను మీకు బోధిస్తుంది ప్రియులారా. చదువుదాం, ఆ జ్ఞానంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 111లోని మాట దగ్గర మనం ఉన్నాం. 111వ కీర్తనలోని 2వ వచనం అండి. యెహోవా క్రియలు గొప్పవి, చాలా గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారణ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఏంటి పైనున్నవన్నీ విచారిస్తున్నారా మీరు? దానిని విచారించాలండి. కీర్తనల గ్రంథంలో మరొక అద్భుతమైన మాట చూడండి, చదువుకుందాం. 143వ కీర్తనలోని 5వ వచనం. 143వ కీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నీ క్రియలన్నీ ధ్యానిస్తున్నానయ్యా. ఏంటి దేవుడు చేసిన క్రియలు? ఈ విశ్వం, మనను గూర్చి ఆయన పెట్టుకున్న నమ్మకం, కేవలం మనుష్యులైన మన కోసం దేవుడు నిర్మించిన ఈ మహా నిర్మాణం. అందుకే ఏం చేయాలి? నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పనిని యోచించుచున్నాను. నీ చేతుల పనిని అంటున్నాడు చూడండి. ఆయన చేతులతో చేశాడండి. ఇందులో ఆయన టెక్నాలజీ ఉందండి, ఆయన విజ్ఞానం ఉందండి, ఆయన మేధస్సు ఉందండి. అది కేవలం 1% కన్నా బహు చిన్నదండి, 100%లో. కనుక ఆయన చేతి పనులను గూర్చి ధ్యానించి ఆయన క్రియలను గూర్చి తెలుసుకోవాలి. అవి ఎంత గొప్పవో ఈ సమాజానికి ప్రకటించాలి కదా మనం, అవునా? అందుకే యోబు గ్రంథంలో ఒక మంచి మాట వ్రాయబడింది చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం, 24వ వచనం, 25, 26 చదువుదామండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. ఏమంటున్నాడు అక్కడ? ఆలోచించు, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు అంటున్నాడు చూడండి. శక్తిమంతుడట, ఘనత వహించినవాడట. ఆయనను పోలిన బోధకుడెవరు? బోధకుడు ఆయన. అవునండి, బోధ చేస్తున్నాడు. ఈ మానవ సమాజానికి బోధ చేస్తున్నాడు. దేని ద్వారా? అబ్బా, ఆయన బోధ. ఆయన కూడా బోధకుడా? అవును, బోధకుడు ఆయన. ఏమి నేర్పిస్తున్నాడు ఈ మానవ సమాజానికి? ఈరోజు విజ్ఞానం పేరట ఎదిగిపోతున్న ఈ మానవాళికి దేవుడు చేస్తున్న బోధ ఏంటి? ప్రకృతిని చూడండి, ప్రతి అణువులో దేవుని బోధ దాగి ఉంది. సృష్టించబడిన ప్రతి దానిని మీరు పరీక్షిస్తే దేవుని యొక్క విజ్ఞానం దాచబడిందండి. కంటికి కనిపించిన సూక్ష్మ జీవి మొదలుకొని ఈరోజు మన కంటి ముందు తిరిగే లక్షల జీవరాశుల్లో దేనిని మీరు పరిశీలించండి, అన్నిటిలో జ్ఞానం, అన్నిటిలోనూ బోధ. అందుకే పగటికి పగలు బోధ అంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన, మరలా వద్దాం ఈ మాటకి, అక్కడికి వెళ్ళొద్దాం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 2వ వచనం అండి.
ఏమంటున్నాడు అక్కడ? పగటికి పగలు పగటికి పగలు బోధ చేయుచున్నది, బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి జ్ఞానము జ్ఞానము తెలుపుచున్నది. తెలుపుచున్నది. అంటే పగలు నీకు బోధ అందిస్తున్నాడు, రాత్రి చీకట పడిన తరువాత కూడా నీకు బోధ అందిస్తున్నాడంటే చీకటలో నీకు కలిగే బోధ ఏంటి? ఒక్కసారి మెలమెలా మెలుస్తున్న ఆ నక్షత్రాలను చూడయ్యా, అందులో నీకు బోధ కనబడుతుంది. నీకు చల్లని వెన్నెలనిచ్చే చంద్రుని చూడయ్యా, నీకు బోధ కనబడుతుంది. రాత్రిపూట సంచరించే జంతువులను చూడయ్యా, ఆయన బోధ నీకు తెలుస్తుంది. ఇక పగటిపూట నువ్వు మేల్కొని ఉన్నప్పుడు చూసే ప్రతి దానిలోనూ నీకోసం బోధను దాచి ఉంచాడు. అది ఆయన మహాజ్ఞాన సందేశమది. ఎవరి కోసం? తన పిల్లలైన మన కోసం అండి. పగటికి పగలు ఆయన చేస్తున్న బోధ, రాత్రికి రాత్రి ఆయన తెలుపుతున్న జ్ఞానం. అదే అంటున్నాడు ఇక్కడ చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. ఆలోచించు, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడున్నాడండి? మన తండ్రి మొదట మనకి బోధకుడు. మనకి విద్య నేర్పించిన గురువు ఆయనే. మనకి విద్యను నేర్పిస్తున్నాడండి. యావత్తు సమాజానికి ఆయన నేర్పిస్తున్న జ్ఞాన ప్రబోధాలు నేర్చుకుంటున్నారా? చూస్తున్నారు కానీ మనుషులు నేర్చుకోలేకపోతున్నారు. ఎంత విచారకరమైన విషయం. పట్టించుకోవటం లేదు. సూర్యుడా వస్తాడులే, చంద్రుడా మెరుస్తాడులే, ఋతువులా జరుగుతాయిలే, భూమ తిరుగుతుందిలే. అసలు దాని గురించి జ్ఞానం ఉందా? దాని వెనుక జరుగుతున్న కార్యాలను గురించి ఆలోచిస్తున్నారా? ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరి కొరకు జరుగుతున్నాయి అనేది మనిషి ఆలోచించగలిగితే ఏ రోజు దేవుని పాదాల మీద పడి ఉండేవాడండి. ఈరోజు ఈ శాస్త్ర విజ్ఞానం అని చెప్పుకునే ఈ శాస్త్రవేత్త మనిషి. అవును ప్రియులారా, అందుకే అంటున్నాడు 24వ వచనం చూడండి. మనుషులు కీర్తించిన యోబు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరుచుటకై నీవు జాగ్రత్త. ఎందుకండి ఈ బోధ మేము చేయాలి అనుకుంటున్నారు? మాకేం అవసరం అనుకుంటున్నారా? ఈ విశ్వం గురించి చెప్పడం కావచ్చు, ఆయన చేసిన మహత్తైన కార్యాలను గురించి చెప్పడం మనకు వల్ల దానివల్ల మాకొచ్చే ప్రయోజనం ఏంటనుకుంటున్నారా? దేవుడు చెబుతున్నాడండి ఏమని? మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడు. మహిమపరచాలా? మహిమపరచాలి. ఆయన మాటలను మహిమపరచాలి, ఆయన జ్ఞానాన్ని మహిమపరచాలి, ఆయన కార్యాలను మహిమపరచాలి. అదేనండి ఈరోజు మనం చేస్తున్నది. నిజంగా తండ్రి ఆయనను గూర్చి పొగుడుతుంటే ఎంత ఆనందిస్తుంటాడండి. ఈరోజు ఆయనను గూర్చి మీరు ప్రకటిస్తున్నారా? ఈరోజు ఆయన కీర్తిని, ఆయన ఖ్యాతిని, ఆయన ఉన్నత దశను ఎరుగని మానవ ప్రపంచానికి, జ్ఞాన ప్రపంచానికి మీరు చెప్పగలుగుతున్నారా? ఇప్పుడు మారు మనసు, విశ్వాసము ఇదేనా బోధ? కాదర్రా, కాదు. దేవుడు దాచి ఉంచాడు అనేక సంగతులు. అందుకే అంటున్నాడు 25వ వచనం, మనుషులందరూ దానిని చూచెదరు, నరులు దూరమును నిలిచి దానిని చూడాలి. ఆ మహిమను ఆలోచించు. దేవుడు మహోన్నతుడు, మనం ఆయనను ఎరుగము. ఆయన చాలా మహత్యం కలిగిన వాడు. మరి ఆయన గురించి చెప్పగలుగుతున్నామా ఈరోజు? చెప్పాలరా, చెప్పాలి. వింటున్న మీలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రజ్ఞను చాటాలి. ఆయన మన కళ్ళ ముందు ఉంచిన జ్ఞానాన్ని ఉపదేశించాలి. ఆ బోధనను మనం నేర్చుకుని పగటికి పగలు చేస్తున్న బోధను మనం నేర్చుకొని ఈ ఉదయాన్ని చూస్తున్న, పగలను చూస్తున్న మానవ సమాజానికి చెప్పాలి. పగటిలో సంచరిస్తున్న మానవులకు చెప్పాలి. రాత్రి పండుకునే ముందు చీకటిలో జరిగే విషయాలను ఈ మానవాళికి నేర్పించాలి. అదే పగటికి పగలు, రాత్రికి రాత్రి దేవుడు ద్వారా మానవాళికి తెలియజేసే బోధండి. కీర్తనల గ్రంథం చదువుదాం మరలో ఒక్కసారి ఆ మాట. కీర్తనల గ్రంథం 8వ కీర్తనలోని 1వ వచనం, 3-4 వచనాలు కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మా ప్రభువా ఆకాశములో నీ మహిమను కనపరచువాడా. ఆకాశంలో నీ మహిమ కనబడుతుందయ్యా, నీ గొప్పతనం కనబడుతుందయ్యా. ఒక మనిషి ఉన్నత స్థితి, ఆయన వేసుకునే బట్టలలో, వేషధారణలో, ఆయన తిరిగే వాహనంలో, ఆయన ఉండే గృహంలో ఒకవేళ నువ్వు పోల్చి గొప్పవాడుగా నువ్వు వర్ణిస్తే, ఈరోజు నీ పరలోకపు తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి, ఆయనను గురించి నువ్వేమని చెబుతున్నావు? ప్రభువా, మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగినది.
మూడవ వచనం, నీ చేతి నీ పని చేతి పని అయిన నీ ఆకాశములను నీవు నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా చూస్తున్నాను నేను. అదే విశ్వాంతరాళాలలో మనిషి చేసే పరిశోధన, విశ్వ రహస్యాలను మనం శోధిస్తున్నామండి ఈరోజు. నేను చూడగా అంటున్నాడు. అందుకే చూడండి 4వ వచనం 3వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకము నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు చిన్నవాడైనప్పటికీ, నీవు నరపుత్రుని దర్శించుట నీవు దర్శించుటకు వాడు ఏ పాటి వాడైనప్పటికీ దేవుని కంటే వాని కొంచెం తక్కువనిగా చేసితివి. మహిమ అది మహిమ అయినా సరే దేవుని కన్నా శక్తిలో బలంలో తక్కువవాడైనా దేహంలో ఉన్నంత వరకు మనిషి మహిమతోనూ ప్రభావముతోనూ వానికి కిరీటం రాజును చేసావయ్యా, రాజును చేసావు అని. ఈరోజు సమాజంలో వీటన్నిటిని చూస్తూ మనిషి నేను దేవుని వారసుడును, దేవుడు వీటన్నిటిపైన నాకు అధికారం ఇచ్చాడు, నేను రాజును అని రాజులా బ్రతకగలుగుతున్నాడా మనిషి? లేదండి, దైవాన్ని విస్మరించాడండి. దేవుని యొక్క ఉనికిని గురించి ప్రశ్నిస్తున్నాడండి. ఈరోజు ఉన్నాడా, అసలు ఉన్నాడా, లేడనే నిర్ధారణకు వచ్చి ఈరోజు జ్ఞానము పేరటి శాస్త్ర ప్రపంచం దేవుణ్ణి అవహేళన చేస్తుందండి. దేవుని వల్ల కలుగు చేయబడిన ప్రతి దానిని అనుభవిస్తూ దేవుని గురించి చాలా చిన్నిగా మాట్లాడుతుందండి, అబద్ధాలు మాట్లాడుతుందండి. అలాంటప్పుడు ఆయనను గురించి నువ్వు ప్రకటించవా సమూహంలో? ఈ నర సమాజంలో నువ్వు గళమెత్తి చెప్పవా ఆయన ఉనికిని? అలా చెప్పేవాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి ప్రతి తరంలో. మనకు ముందర తరాల్లో ఎవరున్నారో తెలియదు, కానీ ఈ తరంలో మనల్ని దేవుడు కలుగు చేశాడు, పుట్టించాడు. అందుకే నీ తల్లి గర్భంలో నేను నిలబడ్డానికి కారణం అదే, నీ తండ్రుల గర్భాలను దాటుకుంటూ ఈ తరంలో నేను నిలబెట్టడానికి కారణం అదే. ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి నువ్వు ప్రకటించాలి. ఇవన్నీ భ్రమణ పరిభ్రమణాలు జరుగుతున్నాయి అంటే, తిరుగుతున్నాయి అంటే ఎందుకు తిరుగుతున్నాయి, దేనికోసం తిరుగుతున్నాయి, ఇందులో జరుగుతున్న మార్పులు ఏంటి, ఆయన చేస్తున్న ఆయన కార్యక్రమాలు, ఆయన హస్తములతో జరిగిస్తున్న ఉన్నతమైన కార్యక్రమాలు, బలీయమైన కార్యక్రమాలు, వాటిని నీవు శోధించాలి, పరిశోధించాలి. అందుకు దేవుడు మహాజ్ఞాన గ్రంథాన్ని నీ ముందు పెట్టాడు. నాయనా చదువయ్యా, నువ్వు చదువు, ఒక్కసారి విచారించు వాటిని గూర్చి. నన్ను గూర్చి నీకు ఇష్టం ఉంటే నువ్వు విచారిస్తావు, నా మీద నీకు ప్రేమ ఉంటే వీటన్నిటి గురించి విచారిస్తావు అంటున్నాడు దేవుడు. అదే మొదటిలో మనం చదువుకున్న మాట. కనుక ఈరోజు మనం విచారించగలుగుతున్నాం దేవుని గురించి, ఆయన వల్ల నడిపింపబడుతున్నాయే, అది మనం చదువుకున్నాం గత ఎపిసోడ్స్లో. ఈరోజు ఈ ప్రకృతిలో ఏది కూడా స్థిరత్వం అనగా నిలకడగా ఏదీ లేదండి. ప్రతిదీ అత్యంత వేగముగా తిరుగుతున్నదండి. ప్రతి గ్రహం కదులుతుంది, ప్రతి నక్షత్రం కదులుతుంది, ప్రతి మండలం కదులుతుంది. ఇలా నక్షత్ర మండల రాసులు కోటాను కోట్ల నక్షత్రాలు ఇవన్నీ పరిగెడుతున్నాయి, ఎక్కడా స్థిరంగా లేవండి. మరి వీటన్నిటినీ కూడా ఈ విశ్వంలో లెక్కబెట్టలేనన్ని మనకి సంఖ్యకు విస్తరించి ఉన్న వాటిని ఇవన్నీ నడుపుతున్నాడు అంటే నిజంగా ఆయన ఘనత ఎంత గొప్పదండి. అందుకే చూద్దాం ఒక మంచి మాట. కీర్తన గ్రంథం 148వ కీర్తనలోని 3వ వచనం. కీర్తన గ్రంథం 148వ కీర్తనలోని 3వ మాట. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. ఏమంటే అవి కూడా స్తుతించాలా? అవును, అవి పని చేస్తూ దేవుని స్తుతిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు కాంతిగల నక్షత్రములారా, నక్షత్రాల్లో ఇంకా కాంతి కలిగిన ఉన్నాయండి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. స్తుతించమని చెబుతున్నాడండి, అన్నిటినీ స్తుతించమని చెబుతున్నాడండి. మరి స్తుతిస్తున్నాయా? అవి స్తుతిస్తున్నాయి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా, దేవుడు చెప్పిన పరిధిలో, దేవుడు చెప్పిన గీత దాటకుండా అవన్నీ తిరుగుతున్నాయి. అది విశ్వ చక్రంలో కొన్ని బిలియన్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి ఇవన్నీ. మీరు అనుకుంటున్నారు భూమి నిన్నగాక మన పుట్టిందేమోనని. కాదండి, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది. మనిషి పుట్టి నిన్నగాక మన పుట్టాడండి. మనిషి పుట్టి 1000 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చండి. కానీ ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూగోళం, మనం చూస్తున్న ఈ సూర్యుడు, మనం చూస్తున్న ఈ చంద్రుడు, ఈ నక్షత్ర రాసులు ఇవన్నీ పుట్టి ఎంతకాలమైందో తెలుసా? కోటాను కోట్ల సంవత్సరాలు, కోటాను కోట్లు. మరి ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలు ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాయా? సిస్టమ్
ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి వాటి కక్షలలో, దేవుడు వాటికి పెట్టిన పరిధిలో. ఆ పరిధిలోనే అవి తిరగాలి. నిజంగా భూమి తిరిగే ఆ విధానాన్ని ఒకసారి మనం చూద్దాం. వర్ర ఎంత అద్భుతం అంటే, ఈరోజు మనకు తెలుసు మన సౌర కుటుంబం. ఏమండి, మన సౌర కుటుంబం ఎలా ఉంది? మధ్యలో ఉన్న సూర్యుడు ఉన్నాడు. ఏమండి, మీకు తెలిసినది చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నాయి. ప్లూటో గ్రహంతో 9 గ్రహాలు. ఏమండి, ఇవన్నీ సూర్యుని చుట్టే తిరుగుతున్నాయి. అవి మళ్ళా తమ చుట్టూ అవి తిరుగుకుంటూ, తమ చుట్టూ ఉన్న చంద్రుళ్ళు కొన్ని తిప్పుకుంటూ, భూమి అనుకుందాం, భూమి తిరుగుతుంది కదా, తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుని భూమి చుట్టూ తిప్పుకుంటూ, ఆకర్షణ, డిస్టెన్స్ ఎక్కడ సూర్యుడికి చంద్రుడికి దూరం తగ్గిపోలేదండి. భూమికి చంద్రుడికి దూరం తగ్గిపోలేదండి. సూర్యుడికి భూమికి దూరం తగ్గిపోలేదండి. గ్రహాలలో వేటికి వాటి వాటి మధ్యన దూరాలు తగ్గలేదండి. కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయండి ఆగకుండా. ఆహా, వండర్ కదండి. వాటి కక్షలో, వాటి పరిధులలో, దేవుడు వాటికి చూపించిన మార్గములలో. గతంలో చెప్పాను కదా ఒక మాట, ఏంటి? మార్గము తప్పి తిరుగు చుక్కలు అన్నాడు. అంటే మార్గములో వెళ్ళే చుక్కలు ఉన్నాయి. మార్గములో యోధాపత్రిక, యోధాపత్రికలు ఏమన్నాడు చూడండి, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. మరలా వద్దాం ఈ మాట దగ్గరికి. యోధాపత్రిక 13వ వచనం, మార్గము తప్పి తిరుగు చుక్కలు అంటున్నాడంటే మార్గాన్ని తిరిగే చుక్కలు ఉన్నాయా? అంటే ప్రతి చుక్కకి మార్గం ఉందా? సూర్యుడు ఒక చుక్క కదండి. మీకు చెప్పాను కదా, ఈ విశ్వంలో సూర్యగోళం కూడా ఒక చిన్ని నక్షత్రం, ఒక స్వల్ప నక్షత్రం. ఈ నక్షత్రానికే మార్గం. ఏమండి, మార్గం అంటున్నాడు. అలాగే సూర్యుడు, గత ఎపిసోడ్లో మీకు చదివాను, సూర్యుడు తన పదమునందు పరుగెత్త నొల్లసించుచున్నాడు అనే మాట చూస్తారా ఒకసారి? కీర్తనలోని 19వ కీర్తన 5వ వచనం, 19వ కీర్తనలోని 5వ వచనం చూడండి. శూరుడు పరిగెత్తను ఉల్లసించినట్లు. ఒక శూరుడు పరిగెట్టడానికి అంటే, ఎక్కడ శూరుడు ఎలా పరిగెడతాడు? నీరసంగా పరిగెట్టండి, చాలా ఎనర్జెటిక్ గా పరిగెడతాడు. శూరుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమునందు తన పదము అంటున్నాడు. ఏంటి? ట్రాక్, ఆర్బిట్ అన్నారు దాన్ని. తన కక్ష, తన మార్గం. మరి చుక్కలు, సూర్యుడే మార్గంలో తిరుగుతున్నాడు, గ్రహాలు మార్గంలో తిరుగుతున్నాయి. ఏమండి, నిజంగా ఈ విశ్వంలో ప్రతి నక్షత్రము భూమి కన్నా ఎన్నో కోటాను కోట్ల పెద్దవైన నక్షత్రాలు, మండలాలు, అవన్నీ వాటి పరిధులలో, వాటి కక్షలలో నిజంగా తిరుగుతున్నాయి. అంటే ఎంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఆయన. అవునా? అందుకే చదువుతాం అన్నమాట, ఇందాక చదువుకున్న మాట 148వ కీర్తనలోని 3వ వచనం, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. స్తుతించాలి మీరందరూ. ఇంతకీ ఈ సౌర కుటుంబం ఎలా తిరుగుతుందో అనేది మీరు చిన్నప్పుడు బొమ్మలు వేసే ఉంటారు. ఒక్కసారి వీడియోలో ఏమంటే మనం చూద్దాం, ఈ సోలార్ సిస్టమ్ వీడియో. అంటే అది ఎలా ఉంటుంది, ఎలా తిరుగుతుంది గ్రహాలు అనేది ఒకసారి మనం చూద్దామండి. మధ్యలో సూర్యుడు ఉన్నాడు ఒక నక్షత్రంగా. ఆ సూర్యునికి ఆకర్షణ బలం ఉంది. అదిగోండి చూడండి, మధ్యలో మీకు కనబడుతున్నాడు. ఏంటి? సూర్యగోళం, ఒక చిన్ని నక్షత్రం. అదిగో చూడండి, దాని దగ్గరగా ఉన్నది మెర్క్యూరీ, మొదటి గ్రహం, చాలా తొందరగా తిరుగుతుంది కదండి. ఇంకొంచెం వేగంగా 2వ గ్రహం వీనస్, అది తిరుగుతుంది కదండి. ఆ తర్వాత 3వ గ్రహం మందండి, నీలంగా కనబడుతున్నది, అదిగోండి తిరుగుతుంది. కొంచెం వేగం, దూరంగా ఉన్న వాటి పరిధి కూడా పెద్దది కాబట్టి మెల్లగా తిరుగుతూ ఉన్నాయంటే ఇవన్నిటినీ తన చుట్టూ తిప్పుకుంటుంది సూర్యుడు. ఆకర్షణ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది దానికి. సూర్యుడు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి గ్రహాలు? సూర్యుడు ఆకర్షించుకునే గుణం ఉంది. ఎంత దూరంలో దేనిని ఉంచి ఆకర్షించుకోవాలో అది సూర్యునికి తెలుసు. దగ్గరగా ఆకర్షించేసుకున్నాడు అనుకోండి, ఏమైపోద్ది? దగ్గరగా వెళ్ళిపోయింది అనుకోండి, మనం కానీ దగ్గరగా వెళ్ళిపోయామో సూర్యుడికి బగబగా మండి మాడిపోతామండి. చూద్దురు కానీ ఎలా మాడిపోతాం. దగ్గరగా వెళ్ళామా మాడిపోతాం, వెనక్కి వచ్చామా చలికి చచ్చిపోతాం, ముందుకు వెళ్ళామా వేడికి కరిగిపోతాం. ఆ చక్కటి హ్యాబిటబుల్ జోన్లో నిజంగా ఎంత చక్కగా పరిధిలో తిప్పుతున్నాడండి. ఏమండి, మనకి ఇప్పుడు స్థిరంగా సూర్యుడు మీకు కదిలినట్టు కనబట్టలేదు కదా, సూర్యుడు కదిలినట్టు మీకు కనబట్టలేదు కదా. చుట్టూ గ్రహాలు గుండ్రంగా భలే 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 తిరుగుతున్నాయి అనుకున్నారు కదా. ఇప్పుడు సూర్యుడు పరిగెట్టే వేగాన్ని మీకు చూపిస్తాను చూడండి.
సూర్యుడు కూడా పరిగెడతాడండి. అంటే ఈ సౌర కుటుంబాన్ని తీసుకొని కుటుంబం, సూర్యుడు దాని చుట్టూ ఒక 8 మంది పిల్లలైతే ఏమంటే మనమంతా పిల్లలు అనుకోండి. ఈ పిల్లలన్నీ కలిసి సూర్యుడు పట్టుకొని వాటి దూరాలు మెయింటైన్ చేసుకుంటూ, వాటి పరిధులు దాటకుండా, వాటి పదాలు తప్పకుండా, వాటి కక్షలు జవదాటకుండా, ఏమండి సూర్యుడు కూడా చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడట. ఎంత దూరం చూద్దామండి. ఈ స్పీడ్ ఇన్ ది యూనివర్స్, ఈ సోలార్ సిస్టమ్ జాగ్రత్తగా చూడండి. ఇది ఎంత వేగమో తెలుసా అండి? 70,000 కిలోమీటర్లటండి గంటకి. ఏంటండి ఈ స్పీడు? సూర్యుడు స్పీడ్ అండి. అంటే సూర్యుడు వెళ్తున్నాడంటే, సూర్యుడు వెళ్ళిపోతున్నాడంటే నాన్న వెళ్ళిపోతున్నాడు అనుకుంటే పిల్లలు కూడా వెనకాల వెళ్ళిపోవాలి. ఏమండి మళ్ళా వీటికి ఇండివిజువల్ వేగాలు. 70,000 కిలోమీటర్లు ఒక గంటకి 70,000. విమానం ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ గంటకి 500-600 కిలోమీటర్లు అండి వేగం దాంది. చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి చూడండి. మనం ఇందాక ఒక డైరెక్షన్లోనే చూసాం. కేవలం సూర్యుడు మధ్యలో తిరుగుతున్నాడు, చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని మనం అనుకున్నాం. కానీ అది ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది చూడండి. సూర్యుడు ముందుకు దూసుకెళ్తున్నాడు చూడండి. మరలా వాటి చుట్టూ ఇవన్నీ కూడా గింగిర్లు కొడుతున్నాయి. గింగిర్లు స్ట్రైట్ లైన్. అంటే స్ట్రైట్ లైనా? కాదండి, దేనినో చుట్టి రావడానికి వెళుతుందండి. దేనినో చుట్టి రావడానికి వెళుతుంది. దేనిని చుట్టడానికి కుటుంబం అంతా వెళ్ళిపోతుంది అబ్బా, సౌర కుటుంబం. ఇదిగోండి ఇలా చూస్తే మనకి ఫ్రంట్ నుంచి చూడండి. ఇప్పుడు సైడ్కి వచ్చాం మనం. వెళ్ళిపోయింది దాటి. ఒక గంటకి 70,000 కిలోమీటర్ల వేగం అండి. ఏమండి మరి సూర్యుడు ఒక్కడే వెళ్ళిపోతుంటే ఏ గ్రహాలని వెనక్కుండిపోయా? ఉండడానికి వీల్లేదు. పరుగులు తీయిస్తున్నాడు దేవుడు. ఇలా రేస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడైనా నక్షత్రం ఇంకో నక్షత్రం దగ్గరికి వెళ్ళి గుద్దేసిందా అది? మరలా ఎక్కడ స్పేస్ ఉందో, ఖాళీ ఉందో, నక్షత్రాలు లేని ఖాళీ మార్గాల గుండా తన కుటుంబం అంతటినీ తీసుకుని పరిగెట్టి వెళ్ళిపోతున్నాడే. ఎవరు చెప్పారండి వీడికి? రే నా పిల్లలున్నారు జాగ్రత్త. ఏమండి ఇప్పుడు చూద్దామండి మరొకసారి ఆ మాట. మనం పైనుంచి చూస్తే అలా కనబడుతుంది మనకి. నిజంగా తన కుటుంబాన్ని తీసుకుని సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏమండి ఆకాశం యొక్క ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు వెళ్ళిపోతున్నాడట. తన పదమునందు పరిగెడుతున్నాడట. ఆయన వలన నడిపింపబడినవి యోబు గ్రంథం 37వ అధ్యాయం తీయండి, బైబిల్ తీయండి. చూసారు కదా ఇప్పుడు మీరు. తన కుటుంబాన్ని తీసుకొని 70,000 కిలోమీటర్ల వేగంతో, గంటకు 70,000 కిలోమీటర్ల వేగంతో, అబ్బో ఎంత వేగంగా పరిగెడుతున్నాడండి సూర్యుడు. తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు అలిసిపోకుండా, సూర్యుడు పరిగెత్తునట్లు. ఏటండి బైబిల్ వండర్ కదండి. ఏనాడో రాయించాడండి. క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్, బీసీ నాటి మాటలు ఇవి. ఈరోజు డీసీలోనే దౌర్భాగ్యులకు అర్థం కావట్లేదు అమెరికాలో ఉన్నోళ్ళకి. ఏమండి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళకి అర్థం కావటం లేదు దేవుని జ్ఞానం. బైబిలా? కాలిఫోర్నియా చట్టం చేసింది, బైబిల్ తీసిపడేయండి. బైబిల్ మానవుడు మనుషుడు చదవడానికి సరిపోదు. ఎప్పుడో 1980లోనో లూసియానా అనే చట్టాన్ని చేసి తమ పిల్లల పాఠ్యపుస్తకాల నుంచి బైబిల్ తీసేశారండి. ఎంత బుద్ధిహీనపు పని. అడిగే ఒక్క నాదుడు లేడా? ఇది మన హైందవ దేశం కాబట్టి, మనం క్రైస్తవులు మైనారిటీలు కాబట్టి మనం అడగలేమండి, మన బలం తక్కువ. కానీ క్రైస్తవ దేశమైన ఫుల్ మెజారిటీ పార్లమెంటేరియన్స్ అందరూ క్రిస్టియన్స్ అయ్యుండి, ఒరేయ్ ఎందుకురా బైబిల్ని తీసేశారు, ఏంటి బైబిల్లో ఉన్న తప్పని ఏమండి ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు క్రైస్తవ మిషనరీల పేరట గొప్ప గొప్ప ప్రసంగికులను చెప్పుకుంటుంటారు, సొల్లు కారుస్తుంటారు. ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ విదేశీయులను చూసి బోధకుల్ని. వాళ్ళు ఎందుకు ఎప్పుడు అడగలేదు ప్రభుత్వాన్ని? మాకెందుకు లేదు, తీసేస్తే తీసేనివ్వండి. లేరా?
బైబిల్ పక్షాన నిలబడి గట్టిగా ధాటిగా అడిగే స్వరం ఎవరికి లేదా? లేదండి. వాళ్ళకి ఎప్పుడు బోధలు చూడండి, విశ్వాసము, మారు మనస్సు, మృతుల పునరుద్ధానము, ఇవే కదా. ఇలాంటి దౌర్భాగ్యపు బోధలు చేసుకొని గుడులను కట్టుకొని ఏమండి చందాలు వసూలు చేసుకొని కోట్ల రూపాయలు ఫండ్స్ని కలెక్ట్ చేసి విదేశాలకు పంపించి ఏమండి ఏదో క్రైస్తవ్యాన్ని డబ్బులు ఇచ్చి మార్చేద్దామనే తప్పుడు ఆలోచనతోనే మునిగిపోయారు. కానీ ఒరే, నీ దేశంలోనే బైబిల్ని తప్పుడు గ్రంథంగా చిత్రీకరించి ఎప్పుడో 80వ దశకంలోనే తీసేసినప్పుడు ఒరే నీ స్వరం రాలేదురా, మోగపోయిందిరా నీ నోరు. అమెరికా దేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలు ఏం చేస్తున్నాయి? క్రైస్తవ డినామినేషన్లు ఏం చేస్తున్నాయి? క్రైస్తవ పండితులను అనుకునే బోధకులు ఏం చేస్తున్నారు చెప్పండి? అదే భారతదేశం నాది క్రైస్తవ దేశం అయితే ప్రతి చోట బైబిల్ పెట్టుండేవాడిని, చదవరా బైబిల్. దిస్ ఇస్ ద ఫస్ట్ సబ్జెక్ట్ ఇన్ ఎవ్రీ కోర్స్. ప్రతి విద్యలోనూ బైబిల్ చదవాలి, ఇది తప్పనిసరిగా చెయ్యాలి. అబద్ధాలున్నాయి ఇందులో? మహాజ్ఞాన సంగతులు దేవుడు ఏనాడో రాయించాడే. ఇలాంటి శాస్త్రాతీతమైన సంగతులు బైబిల్లో ఉన్నవని తెలియక, ధ్యానించలేక వాటిని గూర్చి ఏమండి పౌలులా తర్కించి ఒప్పించే సమర్థత స్తోమత లేని అసమర్థులైన బోధకులండి, అసమర్థులు. అందుకే ఎవరైనా విదేశీ బోధకుల్ని పొగిడితే నచ్చదండి. కారణం ఎందుకు సవాలు చేయలేదు, ఎందుకు నిలబడలేదు, ఎందుకు రంకె వేసి ప్రభుత్వం మీద ఎదురు నిలబడలేదు చెప్పండి? భారతదేశంలో మైనారిటీలుగా ఉన్న బైబిల్ పైనందుకు ఒక జైశాలి నిలబడ్డాడండి నా తండ్రి. ఈరోజు క్రీస్తును నమ్మి దేవుణ్ణి అపారంగా ప్రేమించే పిల్లలండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోని పిల్లలండి, క్రైస్ట్ చర్చిలోని క్రైస్తవులండి రోడ్డెక్కారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఒక పుస్తకాన్ని విడుదల చేసినా, యేసు ప్రభువుని గురించి ఒక తప్పుడు ప్రచారం జరిగినా రోడ్డెక్కి నిలబడ్డ మైనారిటీలుగా ఈ దేశంలో. అదే అమెరికాలో ఉంటే తొక్క తీసేసి ఉండేవాళ్ళం వాళ్ళకి. మనం అక్కడ లేంగా. మరి అక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చవట్లో డబ్బులు పోగు చేసుకునేవాళ్ళు, సొమ్ము చేసుకునేవాళ్ళు. ఏం బాధ కలుగుతుందా వాళ్ళు అంటున్నారని? అంతేలేండి, సామెత ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువని పడదు అనాలి. ఉన్నవి ఉన్నట్టుగా సంగతులను మాట్లాడుకోవాలి. నన్నెందుకు కాదు కదా నా బాధ. బైబిల్ను పాఠ్యపుస్తకాల్లో తీసేసినందుకు బాధ, కాలిఫోర్నియాలో బైబిల్ బ్యాన్ చేసినందుకు బాధ. ఎందుకురా బైబిల్ మీద ప్రమాణాలు చేస్తారు? అలాంటప్పుడు బైబిల్ నమ్మకమైనది కానప్పుడు. అందుకే కదా ఈ దేశంలో అనేక మంది మతోన్మాదులు ఈరోజు ఒరే మీ దేశంలో బైబిల్ తీసేసారని హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారే. సిగ్గు ఉండాలండి, సిగ్గు కలగాలి. ఈరోజు విదేశీయులు గుడి మెట్ల మీద అడుక్కునే వాళ్ళు అడగండి, ముందు అడగరిళ్ళు. ఎందుకంటే మాకు ఫండ్స్ ఆపేస్తారు గట్టిగా అడిగితే. దొరని అడిగితే దొర ఏంటరా దొర? పెట్టుబడి పెట్టేవాడు ప్రతివాడు దొర అనుకుంటున్నావా? ప్రతివాడు రాజు. భూమి మీద దేవుని గర్భవాసం నుండి పట్టిన ప్రతివాడు రాజుగా మహిమ పెట్టాను, పరిచాను అంటున్నాడు, కిరీటం పెట్టాను అంటున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా. ప్రతి మనిషి దొర అయినప్పుడు వాడొక్కడే దొర అంటావేంట్రా నువ్వు? భూమి మీద ప్రతి మనిషి దైవాంశ సంభూతుడు. ఒకడెక్కువ ఒకడు తక్కువ కాదు. అర్థం కాలేదు జ్ఞానం. బైబిలే మొదటి నుంచి పాఠ్య పుస్తకాల్లో పెట్టుంటే ఈ నల్ల జాతీయులు తెల్ల జాతీయులను గొడవలు రావు. ఈ కులాలతో భారతదేశంలో గొడవలు ఉండవు. ప్రపంచ దేశాల్లో మనుషుల మధ్య యుద్ధోన్మాదం ఉండదు. జ్ఞానము లేక. ఒక్కసారి చూడండి, మీ కనులెత్తి ఒక్కసారి పైకి చూడండి. విశ్వంలో ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఎంత గొప్పవి. ఏమండి ఈ సౌరు కుటుంబం పరిగెడుతుంది. అందుకే ఇందాక చదువుకుందాం ఆ మాట. యోబు గ్రంథం 37వ అధ్యాయంలో 12వ వచనములో ఆయన వలన నడిపింపబడినవై 70,000 కిలోమీటర్లు. ఆ స్పీడ్ ఎవరు పెట్టారు? స్పీడ్ లిమిట్. ఒక బస్సుకి స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఒక ఏరోప్లేన్కి స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఒక ట్రైన్కి స్పీడ్ లిమిట్ ఉంటుంది. మరి సౌర కుటుంబంలో సూర్యుడికి స్పీడ్ లిమిట్ ఎవరు పెట్టారు? గాడ్, ఆర్ ఫాదర్, మన తండ్రి. గంటకు 70,000 కిలోమీటర్లతోనే నీ పిల్లలందరినీ తీసుకుని వెళ్ళాలి, కుటుంబం అంతటిని. జాగ్రత్త, అందులో చంద్రుడు ఉండిపోవడానికి వీల్లేదు, శనిగ్రహం విడిచిపెట్టడానికి వీల్లేదు. అవన్నీ తిరుక్కుంటూ మళ్ళా దాని చుట్టూ తిరుగుతూ అన్నీ కలిపి 70,000 కిలోమీటర్ల వేగంతో గంటకు వెళ్ళిపోతుందంటే హ్యాట్స్ ఆఫ్. ఏంటయ్యా నీ కార్యక్రమాలు, నీ చేతి పనులు, నీ ఆశ్చర్య కార్యక్రమాలు. అదే మొదట మనం చదువుకున్నాం. దేవుడిని పొగడొద్దండి. మన తండ్రి చల్లగా పడుకుంటున్నావే, ఇవన్నీ చేస్తున్నాడు నీకు తెలియకుండా. అంత గొప్ప వ్యక్తి ఆయన.
అలాంటి వ్యక్తిని నువ్వు కీర్తించగలుగుతున్నావా? అలాంటి దేవుడు నువ్వు మహిమపరచగలుగుతున్నావా? 148వ కీర్తన 6వ వచనం చూడండి. 148వ కీర్తనలోని 6వ వచనం, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించాడట. కట్టడ ఎంత చక్కగా తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నాయండి. ఏది అంటున్నాడు చూడండి. అందుకే మహింపరుస్తున్నాయి. ఏది మనుషుడు పెట్టిన ప్రతి కట్టడ ఉల్లంఘించాడు. ఉల్లంఘన. ఒరే లోనుండండ్రా లాక్డౌన్లో అంటేనే వీపు విమానమోత మోయించుకున్నంత వరకు దౌర్భాగ్యులు బయటికి రాకుండా ఆపలేకపోతున్నామండి. దేనికి వెళ్ళాలంటే పాలపిండి కోసం ఒకడు, ఏమండి కరివేపాకు కోసం ఒకడు, ఇలా ప్రతి పనికిరాని కారణాలు చెప్తూ బయటకు వచ్చారే అంటే నిలకడలేదు, వీళ్ళకి ఆగలేరు, ఉండలేరు, కట్టడ పెట్టిన దానికి లోబడరు. కానీ విశ్వంలో గ్రహాలు లోబడుతున్నాయిరా నీ తండ్రి మాటకు, విధేయత చూపిస్తున్నారా? ఆయన వాటిని నిత్య స్థాయువులుగా చూపించి కట్టడ పెట్టాడట. ఏది అంటున్నాడు చూడండి. ఏదియు దానిని అతిక్రమించడానికి వీలు లేదు. దిస్ ఇస్ మై ఆర్డర్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. విశ్వమంతటిలో నేను పెట్టిన ఆదేశం. పరిగెత్తాలి. ఎక్కడికబ్బా సూర్యుడు వెళ్ళిపోతున్నాడు ఈ కుటుంబం అంతటిని తీసుకొని అనుకుంటున్నారా? చూద్దాం ఎక్కడికి వెళ్ళిపోతుందో. ఏమండి ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా మనం ఎక్కడున్నాం? మన అడ్రస్ ఏంటి? కేర్ ఆఫ్ అడ్రస్ పాలపొంత నక్షత్ర మండలం, మిల్కీ వే. ఈ పాలపొంత నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుందటండి. ఏటి ఇవి తిరుక్కుంటూ వాటిని తిప్పుకుంటూ ఇది వేగంగా పరిగెడుతూ, ఏమండి పాలపొంత నక్షత్ర మండలం చుట్టూ ఎంత వేగంగా వెళ్ళిపోతుంది చూద్దామా? రెడీ? ఓకే, చూడండి ఒకసారి. ఆ పసుపుగా కనబడుతుంది అదేనండి మన సూర్యుడు. మీకు అర్థం కావడానికి కనబడుతుంది. అది మనకు పాలపొంత నక్షత్ర మండలం అన్నారే. పాలపొంత వైట్గా ఉంటుంది కాబట్టి దాన్ని పాలపొంత అని పెట్టారు. దానికి క్లస్టర్ ఆఫ్ స్టార్స్, నక్షత్ర మండలం. ఏమండి ఓకే, ప్లే చేయదా, స్టాప్ చేయి. ద సన్ కంప్లీట్స్ వన్ ఆర్బిట్. ఈ పాలపొంత నక్షత్ర మండలాన్ని చుట్టి రావడానికి, ఏమంటే భూమి సూర్యుని చుట్టి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 year, 365 రోజులు, అంతే కదండి. ఇప్పుడు సూర్యుడు పాలపొంత నక్షత్ర మండలాన్ని చుట్టి రావడానికి ఎంతకాలం అటండి? 220 మిలియన్ల సంవత్సరాలు అటండి. అబ్బో, మనిషి పుట్టాడు అప్పటికి? భూమి ఎప్పుడు పుట్టిందండి? విశ్వదినాల్లో భూమి ఎప్పుడో చేశాడు దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కోటాను కోట్ల సంవత్సరాలు, లెక్కలేని సంవత్సరాలు. మనిషి ఏదో అంచనాగా ఉజ్జాయింపుగా చెబుతున్నాడు. ఏమంటే అది చుట్టి రావడానికి, పాలపొంత నక్షత్ర మండలాన్ని గిర్రుని చుట్టి రావడానికి ఎంత వేగం అది? 1 గంటకి 70,000 కిలోమీటర్లు అండి ఆ పసుపు బంతి వెళ్ళడానికి. అది సూర్యుడు. అది అంటే అక్కడ గ్రహాలు మీకు కనబడవు కాబట్టి చూపించట్లేదు, ఓన్లీ సూర్యుడు మాత్రం మీకు అర్థం అవడానికి చూపిస్తున్నాం అక్కడ. ఏమండి 220 మిలియన్ కిలోమీటర్లు పడతాదటండి. మిలియన్లు 200 మిలియన్లు సంవత్సరాలు అలా తిరుగుతున్నావా? అందులో మనం ఉన్నాం. మనం కూడా పరిగెడుతున్నాం, తిరుగుతున్నాం ఈ విశ్వంలో. పాలపొంత నక్షత్ర మండలం చుట్టూ మనం తిరుగుతున్నాం. ఒక్కసారి ఒక రౌండ్ కొట్టి 200 మిలియన్ల కిలోమీటర్లు, ఏంటి 220 మిలియన్ల సంవత్సరాలు పట్టడానికి ఎన్ని తరాలు పుట్టి చచ్చిపోతాయి చెప్పండి. అంటే మనం పుట్టి ఇప్పుడే ఒక 60 సంవత్సరాలు, 70, 80, మహా అయితే 100 లోపు చచ్చిపోతాం మనం. 100 సంవత్సరాలు, 1 మిలియన్ కూడా బతకం. అలాంటిది 220 మిలియన్ల సంవత్సరాలటండి. ఓకేనా? రైట్. సూర్యుడు కదా, తిరుగుతుంది కదా. ఏమవుతుందో తెలుసా? ఈ సూర్యుడు ఏం జరగబోతుందో తెలుసా? ఒకరోజు ఆరిపోబోతుంది ఈ సూర్యుడు. అది ఈరోజు మనకు ప్రాణప్రదాత, జీవప్రదాత, భూమి మీద మనిషి మనుగడకు కారణమే సన్. సూర్యుడు లేకపోతే అసలు మనిషి మనుగడే అసంభవం, అసాధ్యం. అందుకే దేవుడు ముందు వెలుగును చేశాడు. వెలుగు లేకుండా జీవము లేదు. అసలు దేవుడే వెలుగై ఉన్నాడు. ఆ మహా వెలుగు ఒక చిన్న బుల్లి వెలుగును చేశాడు ఈ విశ్వం కోసం. చిన్న లైట్, ఒక చిన్న సీరియల్ సెట్లో ఒక చిన్న ఎల్ఈడి, చిన్న ల్యాంప్. ఈ భూమి మీద ఒక చిన్న ఎల్ఈడి మీ ఇంటి దగ్గర వెలిగించుకుంటే ఎలా ఉంటుందో,
ఏమంటే దేవుడు అనే ఒక భూగోళం అంత పెద్ద వ్యక్తి ఎక్కడో భూమి మీద ఒక చిన్ని ఎల్ఈడి లైట్ వెలిగించాడు. అదే విశ్వం, విశ్వపు వెలుగు. నిజంగా ఇవన్నీ ఆశ్చర్యంగా తిరుగుతున్నాయంటే ఎవరి కోసమో తెలుసా? నీ కోసం తిరిగే భూమి, నీ కోసం తిరిగే చంద్రుడు, నీ కోసం నక్షత్రాలు, నీ కోసం. మనిషి కోసం చేశాడండి. మనిషే దానికి ఏలాలి అని ఏలికగా చేశాడండి. కానీ ఏమవబోతుందట? ఏమవబోతుంది చూద్దాం. ఒక మాట చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులరా. సూర్యచంద్రులు తేజోహీనులైరి. నక్షత్రముల కాంతి. సూర్యచంద్రులు ఏమైపోట? తేజోహీనులైరి. అంటే వీటి తేజస్సు పోతుందా? ఈ వెలిగించిన దీపం ఆరిపోతుందా? ఆరిపోవాలి, ఆరిపోక తప్పదు. మరి ఎవరి కోసం అబ్బాయి వెలుగు? కరెంటు పోయినప్పుడు నువ్వు వెలిగించుకుంటావు క్రొవ్వొత్తుని, తర్వాత ఆర్పేస్తావు. నీ అవసరం తీరిన తర్వాత ఆర్పేస్తావు క్రొవ్వొత్తును. నీకు చీకటిగా ఉన్నప్పుడే వెలుగును వేసుకుంటావు, ల్యాంప్ వేసుకుంటావు, తర్వాత డే టైంలో ఆఫ్ చేస్తావు దానిని. దేవుడు వెలిగించాడు, ఇప్పుడు దాన్ని ఆఫ్ చేసే రోజు ఉంది. ఆ రోజు ఏమవుతుందో తెలుసా? ఈ తిరుగుతున్న సూర్యుడు ఏమవుతాడు? తేజోహీనులు. సూర్యుడు చంద్రుడు తేజోహీనులు అంటే కాంతి ఉండదట. కాంతి ఉండదా? అసలు ఆ కాంతి వల్లే మనం బ్రతుకుతున్న ఫోటోసింథసిస్ అన్నారే, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, పచ్చదనం ద్వారా మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకొని ఈరోజు ప్రాణవాయువును నీకు ఇస్తూ, అవి పచ్చగా మొలుస్తూ నీకు కూర మొక్కలను, జంతువులను బ్రతికించడానికి ఈ పచ్చదనం గ్రీన్ 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 ప్లానెట్ అంటున్నారే, ఆ గ్రీనరీకి కారణం సూర్యుడు. అవును, ఆ సూర్యుడు ఒకరోజు ఆరిపోబోతున్నాడు ఈ విశ్వంలో. తేజోహీనుడు కాబోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు తన పనిని ముగించిన తరువాత, తన సంకల్పాన్ని పూర్తి చేసుకున్న తరువాత దానిని స్విచ్ ఆఫ్, లైట్స్ ఆఫ్ చేయబోతున్నాడు దేవుడు. మరి లైట్స్ ఆన్ అని ఎందుకన్నాడు? లైట్స్ ఆన్ అన్నాడంటే నీకు పనుంది, నీకు సందేశం ఇవ్వబోతున్నాడు. వెలిగించాడు అంటే నీకు సందేశం, బోధ, వాక్యం చెబుతున్నాడు నీకు. ఇక నువ్వు వినవా? లైట్స్ ఆఫ్. ముయ్యబోతున్నాడు ఈ విశ్వాన్ని, సూర్యుడిని ఆర్పేయబోతున్నాడు. ఆరిపోతే ఎలా ఉంటుందండి? సూర్యుడు వెలుగుతాడు 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 వెలుగుతాడు. ఆ వెలుగులో వాడికి మ్యాగ్నెటిజం, ఆ మ్యాగ్నెటిజం వల్ల చుట్టూ ఏ గ్రహం ఎంత దూరంలో ఉండాలో అదే దూరాన్ని మెయింటైన్ చేసుకుంటుంది అది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేవుడు పెట్టాడు సూర్యుడికి. అందుకే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి గ్రహాలన్నీ. అది ఎక్కడికి వెళ్ళిపోతే ఇవి కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాయి. దాని వేగంతో ఇవి కూడా పరిగెడుతున్నాయి. కారణం ఇవన్నీ, ఈ గ్రహాలన్నీ, ముఖ్యంగా భూమి సూర్యునితో లింకప్, లాక్ అయి ఉంది. అది ఎక్కడికి పరిగెట్టినా 220 మిలియన్ల సంవత్సరాలు మిల్కీవే పాలపంత చుట్టూ తిరగడానికి పరిగెడుతుంది ఈ సౌర కుటుంబం. అసలు ఈ వేగాలు ఏమని మీకు తెలుస్తున్నాయా? దిక్కుమాల విమానం, ఎయిర్ బస్ ఎక్కినా సరే, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినా గడగడగడగడలు ఆడిస్తుంటాడండి. ఏమండి? ఒక నీళ్లు తినగా ఉండుండి కదిలిపోతుంటారు. కారణం టర్బులెన్స్ వచ్చింది అనుకోండి ఎక్కడైనా, అంటే ఎక్కడైనా కనిపించిన వాయువులు గాలులుగా ఉన్నాయంటే ఇంకా అలాగ పడవ ఊగినట్టు ఊగిపోతుంటుందండి విమానం. గాలిలో ఉంది, రోడ్డు మీద ఉందా గతకలు వచ్చడానికి, మన కుదుపులు రావడానికి. కానీ విమానంలోని కుదుపులు తప్పవు. కానీ ఈ రోజైన భూమి మీద నీ కుదుపులు ఉన్నాయా? లేవే. ఎంత వండర్ఫుల్ ఆర్కిటెక్ట్ అండి ఆయన. దీన్ని నిర్మించడంలో ఎంత చక్కటి స్ప్రింగ్ యాక్షన్ పెట్టాడంటే బొత్తిగా నీకు అసలు ఆ కదలికలే తెలియకూడదు. అదే ఆయన టెక్నాలజీ, అదే ఆయన జ్ఞానం. ఇదంతా దేనికోసం చేస్తున్నాడు తెలుసా? నీ కోసం, మనిషి కోసం. కానీ ఆ మనిషి దేవుని తెలుసుకుంటున్నాడా? ఆ మనిషి దేవుని తెలుసుకొని నాడు, ఆ మనిషి దేవుని మీద తిరుగుబాటు బావుట ఎగరవేసిన నాడు ఏం చేయబోతుందో తెలుసా? లైట్స్ ఆఫ్. కాలం మూడింది, ఆపే, ఇంక వద్దు నాయన, ఆపే. సూర్యుడాను ఆగిపో, ఆరిపో. సూర్యుడు ఆరిపోతాడా? ఆరుతాడటండి. చూద్దాం ఒక మాట చూద్దాం. దానికి ముందు దేవుడు చేసే పనేంటో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా
మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడును. ముందు మండిస్తాడు మిమ్మల్ని. బిఫోర్ లైట్స్ ఆఫ్, ఏమండి, హీట్ టెంపరేచర్ పెంచుతాడు ఆయన. ఇది భవిష్యత్తులో జరగబోయి ఈ శాస్త్ర ప్రపంచానికి క్రైస్తవ ప్రపంచం చెప్పే భవిష్యత్తు. ఈ విశ్వం ఏం జరగబోతుంది? బైబిల్ చెప్పిందండి. 4వ దూత తన పాత్రను సూర్యుడి మీద కుమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చుటకై సూర్యునికి అధికారం ఇయ్యబడును. అప్పుడు కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోతారు. ఎందుకు కాలిపోతాది? ఆరిపోయే ముందు వెలిగి 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 ఆరిపోద్ది సూర్యుడు. తెలుసా నీకు? ఈరోజు సూర్యుడు చుట్టూ తిరుగుతుందే నువ్వు నివసిస్తున్న భూమి. నీకోసం దేవుడు తిప్పుతున్నాడు దానిని. కానీ నువ్వు దేవుడికి అవిధేయుడు అయితే అది ఏమవుతుందో తెలుసా? నిన్ను ముందు కాల్చి నిన్ను మసి చేసి అది మసిగా మారిపోతుంది. అయ్యో, ఎంత బాధాకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం. అది చచ్చిపోయే ముందు మళ్ళీ చంపి చచ్చిపోద్దండి అది. అవునండి. 12వ వచనం అదే అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం అండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలుగును. సూర్యుడు కంబళి వలె నలుపు ఆయను. ఆఫ్, లైట్స్ ఆఫ్. సూర్యుడు కంబళి వలె నలుపు అయిపోయాడు. చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. ఏమండి, ఇంకేం చేస్తాడు ఆయన? యెషయా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏం సంభవించబోతుందో. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం చదవండి. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశం. అంటే ఆఫ్ అయ్యేది సూర్యుడు ఒకటే కాదు, టోటల్ లైట్స్ ఆఫ్, మొత్తం నక్షత్రాలు. సూర్యుడు ఆగడమే విశ్వానికి ముగింపు. అది అలారం బెల్ సూర్యుడి దగ్గర ఉంది. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. 13వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లు భూమి తన స్థానం తప్పిపోతుంది, కక్ష తప్పిపోతుంది. సూర్యుడు ఆరిపోతాడు, భూమి కక్ష తప్పిపోబోతుంది. మొత్తం చక్రం అంతా కూడా అస్తవ్యస్తం కాబోతుంది. ఇప్పుడంతా సిస్టమేటిక్గా ఉంది కదా. 70,000 కిలోమీటర్ల వేగంతో సౌర కుటుంబం పరిగెత్తడం, ఆ సౌర కుటుంబం చుట్టూ గ్రహాలని కరెక్ట్గా తిరగటం. ఏమండి, ఇది 220 కిలోమీటర్లు మిలియన్ కిలోమీటర్ల వేగంతో తిరగటం, ఏది పాలపంత చుట్టూ. ఇవన్నీ గతులు తప్పిపోబోతున్నాయి. ఇదంతా ఎవరి కోసం చేశాడు దేవుడు? తన బుల్లి కుమారుడు, తన చిన్ని కుమారుడు, తన అల్లార ముద్దు బిడ్డ. ఎవరు? మనం. భూమి మీద ఉన్న ఈరోజు 760 కోట్లకు పైగా విస్తరిస్తున్న మానవాళి, వాళ్ళంతా ఎవరు? దేవుని స్వరూపాలు. వాటన్నిటిని ఏం చేయబోతున్నాడు? ఆకాశము వణుకున్నట్లు భూమి తన స్థానమును తప్పునట్లు నేను చేసేదను. ఏమండి, యోబు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం అండి. ఏమంటున్నాడు అక్కడ? సంధ్యవేళ ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును, వెలుగు కొరకది ఎదురు చూడగా నో లైట్, వెలుగు లేకపోవును. ప్రారంభంలో ఏదైతే వెలుగు కలుగుగాక అని వెలుగును సృష్టించాడో, ఆది యందు ఇన్ ద బిగినింగ్ వెలుగు కమ్మని దేవుడు పలుకగా వెలుగాయనే, వెలుగు కలిగిందే. ఆ వెలుగు లేకుండా పోబోతుంది విశ్వంలో. వెలుగు ఆరిపోబోతుంది, వెలుగు చీకటిగా మారిపోబోతుంది. ఎందుకు? ఎవరి కోసం? గతి తప్పిన తన కుమారుని కోసం, వినలేని అవిధేయత స్థితికి మారిపోయిన తన వారసుడు కోసం, ఆయన పిల్లల కోసం. సూర్యుడా ఆగిపోతాడా? అవునండి, ఆగిపోబోతున్నాడు సూర్యుడు. నిజంగా సూర్యుడు ఆగితే ఎలా ఉంటుందండి? అసలు ఈ సూర్యుడు ఏం కాబోతున్నాడు అన్నది, అది పోయే ముందు ఏం జరుగుతుందో ఒక్కసారి ఒక వీడియోలో చూడండి. ఫ్యూచర్ ఆఫ్ అవర్ సన్. ఓకే, చూడండి. ఇది సూర్యుడు. మండిపోతున్నాడు హైడ్రోజన్ హీలియంతో.
కీప్స్ బర్నింగ్ ఆల్ ద టైమ్. ఎలా భగభగా మండుతుంది చూడండి. మన స్టార్, మన సౌర కుటుంబంలోని మన వెలుగు. ఎంత మంట, ఎంతగా మండుతుందండి. అంత ఫ్యూల్ కావాలా? 600 మిలియన్ల టన్నులు కావాలటండి ప్రతి సెకను మండడానికి. మరి ఎవరబ్బా మండిస్తున్నారు ఈ సూర్యగోళాన్ని? ఇంత ఎనర్జీ. కానీ ఇది ఒక రోజు చచ్చిపోబోతుంది. సూచన. ఏమవుతుంది చచ్చిపోతే? ఏం అవ్వబోతుంది ఏమండి? అదిగోండి చూడండి, దాని నుంచి వస్తున్న జ్వాలలు. ఆ సెగలు భూమి మీదకు వస్తేనే ఆ సెగ నుంచి తప్పించుకోవడం కోసం దేవుడు భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాడు. అది మనం చూసాం గత ఎపిసోడ్స్లో. ఆ తర్వాత ఇది ఏం కాబోతుందట? సూర్యుడు ఏం కాబోతున్నాడు? కంబళి, నలుపు కాబోతుంది. అది పోయే ముందు ఏమవుతుందో తెలుసా? పెద్దగా మారుతుందటండి. కాంతి పెరుగుతుందట. చూడండి, అది పెద్దగా అవడం వల్ల ఏమంటున్నాడు చూడండి, కాంతి పెరిగిపోతుంది. ఓ వేడి, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఏంటి ఉష్ణోగ్రతలు అంటే? ఆ తర్వాత ఓషన్స్ విల్ ఎవాపరేట్, అంటే మొత్తం భూమి మీద ఉన్న నీరంతా కూడా ఆవిరైపోతాడండి సముద్రాలతో పాటు. ఆల్మోస్ట్ ద లైఫ్ విల్ డై. అంటే ఇక భూమి మీద జీవరాశి అన్నది ఉండదండి. అదిగోండి సౌర కుటుంబంలో మధ్య కదా ఉన్నది. అదిగోండి పెద్దదైపోతుంది చూడండి. అంటే అది పేలిపోయే ముందు, చచ్చిపోయే ముందు పెద్దగా వెళ్ళి చుట్టూ ఉన్న వాటి అన్నిటినీ కలుపుకొని ఏమవుతుంది చూడండి, ఇట్ విల్ ఈట్ అవర్ ఎంటైర్ ప్లానెట్. అదిగోండి భూమి వెళ్ళిపోతుంది చూడండి. వెళ్ళిపోయింది భూమి. అదిగోండి చాలు. ఏమవుతుంది అంటే సూర్యుడు చచ్చిపోయే ముందేట లైట్స్ ఆఫ్ అనగానే మీరు అనుకుంటున్నారు ఓ సాగిపోయి అక్కడే ఉండిపోదుగల ముద్ద అనుకుంటున్నారా? నా అది మీకు తెలియని రహస్యం. దేవుడు సూర్యుని ఆర్పే ముందు చేయబోతున్న పని ఏంటో తెలుసా? విశ్వంలో సూర్యుడు నడిపైపోతున్నాడు, అంటే ఆరిపోబోతున్నాడు, క్లోజ్ అయిపోబోతున్నాడు. క్లోజ్ అయిపోవడం అంటే ఏదో నిప్పుల మీద నీళ్లు చల్లేయడం అనుకున్నారా? కాదు. బగబగా మండుతున్న ఈ అగ్నిగోళం అది పేలిపోయే ముందు, అది చచ్చిపోయే ముందు, అది ఆరిపోయే ముందు పెద్దగా మారుతుందటండి. అప్పుడప్పుడు అంటారు చూసారా, ఏమంటే ఆరే దీపానికి వెలుగు ఎక్కువ అని సామెత. అవునా? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటే ఒకేసారి బాగా వెలిగి టప్పన ఆరిపోద్ది. సూర్యుడు కూడా అంతే. అది ఆరిపోబోయే ముందు జరగబోయేది ఏంటట? ఏమవుతుంది అంటున్నాడు? సూర్యుడు పెద్దగా మారిపోతాడు. ఆ పెద్దగా మారటంలో ఇప్పుడే అక్కడున్న టెంపరేచర్కి తట్టుకోలేకపోతున్నాం మనం. ఏమండి? ఇప్పుడే భూమధ్య రేఖ ఈక్వేటర్ దగ్గరలో ఉంటే అసలు ఆ ఉష్ణోగ్రతలే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కాలమానాలన్నీ దేవుడు చక్కగా పెట్టాడండి. ఋతువులు, శీతాకాలము, వర్షాకాలము, ఎండాకాలము, సమ్మర్, వింటర్, ఈ సీజన్స్. అది భూమి కేవలం వంగి తిరగటం వల్ల జరుగుతుంది. 23.5 degrees యాంగిల్లో వంగిందది. వంచాడు దాన్ని. అరే వంగరా, వంగు. నా పిల్లలకి కాలాలు కావాలి కదా. ఎప్పుడు ఎండాకాలం అయితే మాడిపోతారా, ఎప్పుడు చలికాలం అయితే చలికి చచ్చిపోతారా, ఎప్పుడు వానాకాలం అయితే జలుబులతో చచ్చిపోతారా. మరి ఎలాగా? అన్ని కాలాలు ఉండాలరా నా పిల్లలకి. మరి ఏం చేయమంటా మహాప్రభు? వంగు. భూమి 23.5 degrees, అందుకే వంగి ఉంటుంది చూడండి. ఎక్కడైనా మీరు గ్లోబ్ చూడండి, ఆఫీస్లో నేను ఎలా ఉంటుంది, తిన్నంగా నిటారని నిలబెట్టరు గ్లోబ్ని, ఎప్పుడు కూడా వంగి ఉంటుంది. అంటే ఈ విశ్వంలో దేవుడు భూమిని వంచాడు నీకోసం. మహా భూగోళాన్ని వంచినప్పుడు నువ్వు వంగుతావు దేవుని ముందు. అబ్బే నీ కాళ్ళు కదా, నడువేం వంగదు నీకు. ఏమండి? దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా నువ్వు వినాలి, ఎంత గౌరవంగా నువ్వు వినాలి. భయం ఉందా నీకు? ఒకడు మంచం మీద కూర్చొని వింటుంటాడా? చెప్పు, వాక్యం సూపర్ అండి. దేవుని వాక్యం అంటే గౌరవం లేదు. ఒకడు తింటూ వింటుంటాడా? ఈడి పని ఈడిదే, ఆ పని అది, చెవులు వింటుంటాయి కదా. ఎక్కడుందో దేవుని జ్ఞానం అంటే భయం, దేవుని వాక్యం అంటే విధేయత, గౌరవం ఎక్కడుంది చెప్పండి? భూమికి ఉందండి. స్తుతిస్తుంది భూమి. సూర్యచంద్ర నక్షత్రాదులు స్తుతిస్తున్నాయి భూమి. ఈ అన్నిటితో పాటు దేవుని స్తుతిస్తున్నాయి. కారణం ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేస్తున్నాయి, వింటున్నాయి, అలా ఉంటున్నాయి. మరి మనం వినం, అలా ఉండం. అవి పనివాళ్ళండి.
మనం కొడుకులం కదా, పొగరెక్కువ మనకి. ఈ విశ్వంలో ఆయన పిల్లలుగా మనకు బాగా ఒళ్ళు కొవ్వెక్కింది. అందుకే ఆయన మాటలంటే విధేయత లేదు, ఆయన పేరు చెబితే గౌరవం లేదు. దయ్యం అంటే భయపడతాం కానీ దేవుడు అంటే భయపడతావా? అస్సలు భయం లేదండి ఈ సమాజానికి. దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే నిర్భయం. దేవుని పిల్లలారా, భూమి వణుకుతుంది, నక్షత్రాలు వణుకుతున్నాయి. ఆరిపోయే ముందు భవిష్యత్తులో సంభవించబోయేది ఏమంటే నా మాటలు కాదండి, జరగబోయే భవిష్యత్తు నువ్వు చెబుతున్నావు ఇప్పుడు బొమ్మ రూపంలో. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? ఎప్పుడు చెప్పిందండి? ఏమవుతుందట? ఇందాక మనం చదువుకున్నామే, భూమి తన స్థానం తప్పిపోతుందట. ఏమండి? అంధకారము కలగబోతుందట. ప్రకటన గ్రంథం 16:18 సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చినట్లు నువ్వు చచ్చే ముందు భయంకరమైన తీవ్రమైన జ్వాలలు వచ్చి మండిపోతావు నువ్వు. అందుకే దేవుడు ముగింపులో ఏం చెప్పాడు తెలుసా? పేతురు పత్రికలో ఒక మాట అన్నాడు చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున, ఆ రోజు, స్విచ్ ఆఫ్ అన్న రోజు, ఆకాశములు మహాధ్వని శబ్దాలు మహాధ్వనితో గతించిపోవును. ఈ పంచభూతాలన్నీ కూడా మిక్కుటమైన వేండ్రముతో లయం. భూమి దాని మీదున్న కృత్యములు కాలిపోనంటున్నాడేటండి? ఎందుకు కాలిపోవాలి? మంటలు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యుడు ఎక్కడో కదా ఉన్నాడు, చంద్రుడు చల్లగా కదా ఉంటాడు, వాడు చూస్తే తెల్లటి సున్నం ముద్దలాటాడు. ఏమండి? వాడి దగ్గర పెద్ద టెంపరేచర్ ఏమీ లేదు అక్కడికి వెళితేనే కానీ. ఏమండి? అది భూమిని ఎలా తగలబెడతాది? భూమిని తగలబెట్టాలంటే సూర్యుడు భూమి కంటే చాలా పెద్దోడు కదండి, 13 లక్షల రెట్లు పెద్దోడు. ఏమండి? 13 లక్షల భూమిని ఒక దగ్గర తీసుకొస్తే భూమి ఉంది. ఎంత పెద్దది భూమి? మీరుంటున్న భూమి ఎంత పెద్దండి? ఇలాంటి భూములు 1 కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 13 లక్షల భూములు తీసుకొస్తే అదొక సూర్యుడు. అర్థమైందా మీకు? 13 లక్షల రెట్లు భూమి కన్నా పెద్దవాడు సూర్యుడు. అంటే ఈ భూమిని మండించాలి అంటే పక్కనున్న చంద్రుడు చిన్నోడాడు, మనకంట చిన్నోడాడు. విస్తీర్ణంలో కానీ వైశాల్యంలో కానీ ఏమండి మ్యాథ్స్లో కానీ అది చాలా చిన్నది గ్రహం. కనుక ఆ గ్రహం మన భూమిని తగలబెట్టలేదు. మరి తగలబెట్టాలి అంటే మంట ఎక్కడి నుంచి రావాలి? సూర్యుడు. అది ఆరిపోయే ముందు పెద్దగా రెడ్ జాయింట్ ఒక ఎర్రటి రంగుతో మారిపోయి తన చుట్టూ ఉన్న గ్రహాలన్నిటినీ కూడా దిగమింగి మండి మసి చేసి బూడిద చేసి ఏమవుతుందో తెలుసా? ఆరిపోబోతుందది. ఆరిపోయే ముందు మంటలు చెలరేగబోతున్నాయి. అదే అంటున్నాడు చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవును. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు అంటున్నాడు చూడండి. కాలిపోవును. కాలిపోతాయా? మీరు అనుకుంటున్నారు భూమి మీద ఉన్న మనిషి మారణాయుధాలతో కాల్ చేసుకుంటాడేమో అనుకుంటారు. నో 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 నో. నువ్వు అగ్గిపుల్ల రంగదీసి నువ్వు తగలెట్టే ముందు దేవుడే ముందు తగలెట్టేస్తారు బిడ్డ. ఆయన నీ మంటలే మాత్రం, నీ మంటలు కాస్త భూమిని తగలబెట్టగలవేమో, కానీ దేవుని మంటలు విశ్వాన్ని తగలబెట్టగలవు. ఆకాశాలు ఎంత పెద్దవో మీకు తెలుసు. ఎంత పెద్దది ఈ విశ్వంలో, భూమి ఎంత చిన్నది. మొదటి ఎపిసోడ్లో చూసాం ఎంత పెద్దది ఈ విశ్వం. మరి విశ్వం మండాలి అంటే, విశ్వం మంటలతో రగులుకోవాలి అంటే, కనుక ముందుగా సౌర కుటుంబంలో భూమి మండించడానికి, తన పిల్లలను కాల్చడానికి దేవుడు ప్రారంభించబోతున్నాడు. స్విచ్ ఆన్. ఏంటి? హీట్. సూర్యుడికి మొదట మీట నొక్కబోతున్నాడు. కాలిపోరా, ఆరిపోరా అనగానే అది కాలిపోవడం ఆరంభం అవుతుంది, మండిపోవడం ఆరంభం అవుతుంది. దాని రెట్లు కన్నా పెద్దదిగా మారిపోబోతుంది. అలా మారిపోయి భూమిని కరిగించి వేడికి ఏమండి మొత్తం దగ్ధం చేయబోతుంది. ఎంత గొప్పదండి బైబిల్. భవిష్యత్తు ఇలాగూ జరగబోతుందని ఒక యోవేలు రాశాడు, ఒక కీర్తనాకారుడు రాశాడు, ఒక క్రొత్త నిబంధనలో పేతురు గారు రాశారు, పౌలు గారు రాశారు. ఇవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడినవి. హ్యాట్స్ ఆఫ్ టు బైబిల్. హ్యాట్స్ ఆఫ్. ఎంత గొప్పది బైబిల్. ఇదేదో మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు. ఇది
ఏదో క్రైస్తవులండి బైబిల్ గురించి గొప్ప చెప్పేసుకుంటున్నారు అనడానికి నా వీలు లేదు. బైబిల్లో రాయబడిన నేటికి నిత్య సత్యాలవి, కట్టుకథలు కావు. గ్రీకు పురాణాల్లో రాయబడిన అబద్ధాలు కాదురా బిడ్డ. ఇవి గ్రీకు పురాణాలు అనుకున్నావా? బైబిల్ కాదురా, కాదు. అవన్నీ కట్టుకథలు, కల్పితాలు. కానీ బైబిల్ రియల్ బుక్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సజీవమైన గ్రంథం, తన జ్ఞానము చేత వ్రాయబడిన గ్రంథం. విశ్వాన్ని తగలబెట్టబోతున్నాడు. ఎలా? నెక్స్ట్ ఎపిసోడ్లో. ఏమండి? నెక్స్ట్ ఎపిసోడ్లో దీని ప్రారంభం, దీని ముగింపు, ఏం జరగబోతుందో అన్నది క్లైమాక్స్లో చూద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ బైబిల్ చదువుతుండండి. దేవుని యందు వినయ విధేయతలు కలిగి ఆయన స్తుతించండి. నోటితోనే కాదు, క్రియల చేత, ఉత్తమమైన కార్యక్రమాలు చేయటం వలన దేవుని యొక్క ఘనతను చాటండి. నాలా బైబిల్ విశ్వవిద్యాలయంలా బైబిల్ ఎంత గొప్పదో అనేది మీ గళమున్నంత వరకు, మీ ఒంటిలో జీవమున్నంత వరకు ప్రకటిస్తూనే ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, మమ్మల్ని పోషించడానికి ఈ సౌర కుటుంబంలో నీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ కని ఈ తరంలో మమ్మల్ని అందరినీ సేద తీరుస్తున్నావు నాయన. మీ చల్లని కాపుదల్లో బ్రతుకుతున్న మనిషి మీకు అవిధేయుడుగా మారి మీ పైన తిరుగుబాటు చేసే దౌర్భాగ్యుడుగా మారిపోయాడు తండ్రి. మీ జీవ గ్రంథాన్ని త్రొక్కుతున్నాడు కాలితో, అసత్యాలను మాట్లాడుతున్నాడు. తన దగ్గర జ్ఞానం ఉంది అనుకొని మోసపోతున్నాడు. తన దగ్గర అధికారము ఉంది అని తన మేధస్సును చెప్పుకుంటున్నాడు తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాకిచ్చిన వాక్శక్తి ద్వారా ఈ మహాజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి మీ పిల్లలుగా మమ్ములను, మా కుటుంబాలను మీరు సిద్ధపరుచున్నందుకు ధన్యవాదాలు దేవా. మేము చేస్తున్న ఈ పనిలో, ఈ సేవలో ఎందరు దాతలు మాకు సహకారులుగా ఉండి అనేక మంచి కార్యక్రమాల్లో మాతో పాలివారుగా, జతపనివారుగా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా లేమిలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మా ఆకలి తీర్చి ప్రతి అవసరత తీరుస్తున్నందులకు ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకొనుచు క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.